హాయ్ అందరికి. మా పెద్ద బాబుకేమో ఎగ్ కర్రీ కావాలట, చిన్న బాబుకేమో చికెన్ కర్రీ కావాలట. రెండు కలిపి చేసేద్దాం ఈరోజు. హైదరాబాదీ ఫేమస్ గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నా ఈరోజు. వీళ్ళకి ముగ్గురికి 3 కూరలు చేయాలి. సండే వచ్చిందనుకో. మా ఆయనకైతే నేను చేపల కర్రీ చేసా, పిల్లలకైతే ఇది చేస్తున్నాను. హైదరాబాదీ గ్రీన్ చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 2 టమాటాలు, బాదం ఒక 10, జీడిపప్పు ఒక 10 మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. గ్రీన్ చికెన్ చేయాలంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకుందాం. లవంగాలు వేసుకుందాం 2-3, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా. ఆనియన్ వేసుకుందాం. ఫ్రై చేసుకున్నాం ఆనియన్. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి. అందరికి ఒక్కొక్క వంటలు అయితే చేస్తున్నాను కదా. సండే వస్తే ఆడోళ్ళకి రెస్టే ఉండదు. సండే ఇంకా ఎక్కువ వంటలు చేయాల్సి వస్తుంది. పొద్దున్న నుంచి లేచి నుంచి పనిలే. చికెన్ వేసుకుందాం ఇప్పుడైతే. వేసుకున్నాం ఇప్పుడు. ఉప్పు అయితే వేసుకున్నాం ఇప్పుడు. ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టించుకొని ఉడికించుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. చికెన్ అయితే ఉడికింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, బాదాము, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా. పచ్చిమిర్చి ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకుందాం ఇప్పుడు. హైదరాబాద్కి కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగుతో చికెన్ అనేది జ్యూసీ జ్యూసీ ఉంటుంది. కలిపేసుకుందాం ఇప్పుడు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. నీళ్ళు వేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. ఇది హెర్క. ఇప్పుడు ఎగ్ అయితే వేసుకుందాం. ఇంట్లో ఇద్దరికి కలిపి ఒకటే కర్రీ, పెద్దోడికి చిన్నోడికి. చూడ్డానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మసాలా కాదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం.
కొంచెం చికెన్ మసాలా. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని 5 నిమిషాలు ఉడకనిచ్చి దిప్పేసుకుందాం. హైదరాబాదీ గ్రీన్ చికెన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తా ఎట్లుందో. ఊబరే తాత టేస్ట్ అయితే చాలా బాగుంది. జ్యూసీగా ఉంది చికెను. సూపర్గా అయింది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది కూర అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సపోర్ట్ అయితే చేయండి. తప్పు ఆగి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నాకు హోప్ అనేది వస్తుంది. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుంటాను.